ప్రజల మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చిన వాగ్దానము అది దావీదు రాసినటువంటి కీర్తనలు 122వ కీర్తన 7వ లేఖనం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. దేవుడే స్పష్టంగా మనందరితో మాట్లాడుతున్నాడు. మన యొక్క ప్రాంగణములలో అయితేనేమి, మన యొక్క హృదయంలోనైతేనేమి, ఈ దేహం అనే గుడారంలోనైతేనేమి, ఇవన్నీ కూడా ప్రాకారము కిందనే ప్రభువులు వారు వర్ణిస్తూ ఉంటారు. మరి అట్టి మన ప్రాకారములలో దేవుడు ఎప్పుడు నెమ్మదిని కలుగజేస్తాడు అనే దాన్ని కూడా మనం ఆలోచించాలి. దేవుని యొక్క మాటకు కట్టుబడి, దేవుని వాగ్దానమునకు మరి కట్టుబడి, మరి నమ్మకమైనటువంటి జీవితము క్రీస్తు యేసులో ఏ దినమైతే మనం ఉంటామో అట్టి వారి ప్రాకారములలో నెమ్మదిని దేవుడు కలుగు చేస్తాడు. ఆ రీతిగా మనం ఉన్నామా లేదా అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఖచ్చితమైనటువంటి ఒక ఆధారం మనకు దొరుకుతుంది. ఆ ఆధారమే క్రీస్తు యేసు. ఆ క్రీస్తు యేసు మాత్రమే మన ప్రాకారములలో నెమ్మదిని కలుగు చేయగలిగిన దేవుడు అనేది మనం అందరం కూడా గ్రహించాల్సిన విషయం. మరి అలా ఉన్నామా మనమో లేదో మనం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని ఈ దినం నుండి అయినా సరే మనం అలా ఉందాము, ప్రభువు వారికి నమ్మకస్తులుగా జీవిద్దాం అనుకున్నట్లయితే మనమందరం కళ్ళలో ఉంచుకొని క్రీస్తు యేసు నామములో ప్రార్థనలో అందరం ఏకీవిద్దాం. మహాగణుడా, పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా నా తండ్రి, ఇదిగోనైనా మా ప్రాకారములలో నెమ్మదిని కలుగు చేయడానికి మీరు కృప చూపమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ప్రభువా, మేము విశ్వాసులమే కానీ ఎక్కడో తప్పిపోతున్నాం, ఎక్కడో జారిపోతున్నాం, ఎక్కడో పడిపోతూ ఉన్నాం. అవును, అపవాది కుయుక్తులను జయించడానికి పట్టుదల కలిగిన ప్రార్థనా పరులుగా మమ్మలను లేవనెత్తమని, అట్టి శక్తి పరులుగా మీలో తీర్చమని బ్రతిమలాడుకుంటున్నాం. అప్పుడు మీ నెమ్మదిని మా యొక్క ప్రాకారములలో స్థిరముగా దయచేయమని కూడా బ్రతిమలాడుకుంటున్నాం. అట్టి కృపా సహాయమును అయినా నీ ప్రియ బిడ్డలకు అందరికీ దయచేయండి ప్రభా. వారితో పాటుగా నాకును దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. నీ చిత్తము ఇదిగో ఈ ఛానల్ వీక్షించున్న ప్రతి ఒక్క బిడ్డ పక్షముగా నీవు జరిగించి, అలాగే మమ్మలను మీ ఆధీనంలో ఉంచుకొని మీ కృపా కనికరములు మా అందరి పైన చూపుతూ మీలో ధన్యకరమైన జీవితాలు మాకును దయచేయమని బ్రతిమలాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావంలో మీకు ఆరోపించుకుంటూ, మమ్మలను మేము మిక్కిలిగా తగ్గించుకుంటూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమెన్.